కాకినాడ రూరల్లో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యబాబు కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనసేన ఎమ్మెల్యే నానాజీ తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు సత్యబాబు. దీనివల్ల క్యాడర్కు న్యాయం చేయలేకపోతున్నానని రాజీనామా లేఖలో ప్రస్తావించారు. అలాగే కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్గా ఉన్న కటకంశెట్టి బాబీ తన రాజకీయ ఎదుగుదల కోసం క్యాడర్ను విడదీసి రాజకీయాలు చేయడం వల్లే మనస్తాపానికి గురై పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు సత్యబాబు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జనసేన ఎమ్మెల్యే నానాజీ తమను పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు సత్యబాబు. దీంతోనే తను రాజీనామా చేస్తున్నట్టుగా కూడా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ ఉన్నటువంటి పిల్లి సత్యనారాయణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈయన రూరల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త అయిన గత కొంతకాలంగా కూడా నియోజకవర్గం జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల తాను మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖలో పేర్కొంటూ చంద్రబాబు నాయుడుకి రాజీనామా లేఖను పంపడం జరిగింది. ప్రధానంగా 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి సీట్ ఆశించి భంగపడ్డారు. చంద్రబాబు బొద్దిగించడంతో కొత్త ధర్మంలో భాగంగా ఎవరైతే జనసేన ఎమ్మెల్యే నానాజీ ఉన్నారో ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పడంతో సత్యబాబు తన క్యాడర్ తో పాటు జనసేన ఎమ్మెల్యేకి గెలుపుకు కృషి చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చినటువంటి హామీని విస్మరించారు. కేవలం కోఆర్డినేటర్ పదవితోనే సరిపెట్టడంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కి ఈ విధంగా కూడా న్యాయం చేయలేకపోతున్నారు ఆవేదన లేఖలో ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా కార్యకర్తలకు ఏ పని కావాలన్నా సరే జనసేన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు మండలంలో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుని తీసుకురావాలని చెప్పి ఎమ్మెల్యే నానాజీ చెప్పడంతో కార్యకర్తలకు ఎలాంటి పనులు చేయలేకపోతున్నాను. ప్రధానంగా టీడీపీలో ఉన్నటువంటి కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ తో కూడా గ్రూప్ రాజకీయాలు ఉండడం వల్ల తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఓకే రాజు.